పేరు శిల్పకుంట్ల విలేజ్. ఇక్కడ నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఒక 4 సంవత్సరాల నుంచి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉంటున్నా. గతంలో మన కిషోర్ కేసీఆర్ పార్టీ పెట్టిన కాంచి కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాము. అయితే కిషోర్ గెలిచిన కాంచి కూడా ఇక్కడ అభివృద్ధి అంతకుముందు శూన్యం. సిపిఎం గతంలో సిపిఎం ఒక 10-15 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ సర్పంచ్ ఉండేది. వాళ్ళు చేసే అభివృద్ధి మామూలుగా చేసారు. అయితే మనకు కిషోర్ వచ్చినాక మాత్రం ఈ ఊర్లో ప్రతి బజారు సీసీ రోడ్లు, ప్రతి వారికి అన్ని లబ్ధి చేకూర్చిండు. అందరికీ బీసీ బంద్ ఇచ్చిండు. 3 బీసీ బంద్ వచ్చింది ఈ ఊళ్ళో. దళిత బంధు ప్రకటించారు కానీ అది రాలేదు. 25 మందికి పేర్లు కూడా వచ్చినాయి, అయితే రాలేదు. అట్లాగనే ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఓడిపోవడానికి ప్రధాన కారణం అనేది ఏం లేదు. దళిత బంధు బీసీ బంధు అనేది వాయిస్ ఇక్కడ జనాలది అందరికి చేరలేదు అనేది దాని మీద ఇక్కడ వ్యతిరేకత ఉన్నది ఊర్లో. బీసీ బంధు వల్లనే ఓడిపోయిండు, దళిత బంధు వల్లనే ఓడిపోయిండు అనేది బాగా ఉంది ఇక్కడ ఈ విలేజ్ వరకు. ఎలాంటి అభివృద్ధి చేసుకోగలిగారు మీరు ఊరిని గతంలో కంటే ఎక్కడ చూసినా కూడా ఏ సందు చూసినా ఏ గల్లీ చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ చేసింది, కిషోరే చేసిండు అభివృద్ధి. ఎక్కడ కూడా మట్టి బురదలలో బురదలలో దిగబడకుండా ప్రతి బజార్లో దిగబడకుండా నడిచిపోయేది. వాటర్ లేక ఇబ్బంది పడేది గతంలో. ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి నీళ్లు, ఇట్లా నీళ్ళు లేవనే లేదు. వ్యవసాయ బావులకు ప్రతి ఎకరానికి నీళ్ళు అందినాయి. అన్ని అభివృద్ధి బ్రహ్మాండంగా ప్రతిసారి వచ్చి ఆయన 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ తిరిగిపోయేది. అట్లాగే ప్రధాన రహదారి కూడా సరిగా అయిపోయింది. ప్రధాన రహదారి అనేది శాంక్షన్ చేసిండు. దానికి 12 కోట్లు శాంక్షన్ అయినా ఈ లోపు ఎలక్షన్ల కోడ్ పడ్డది. దానికి శిలాఫలకం వేసిండు, ఆగిపోయింది ఆ రోడ్డు. అంటే టీఆర్ఎస్ పెట్టినటువంటి పథకాలు ఈ గ్రామంలో ఎంతమందికి లబ్ధి చేకూరింది, వీటి గురించి ఎలా? కళ్యాణ లక్ష్మి, ఈ ఊళ్ళో కళ్యాణ లక్ష్మి దగ్గర 200 మందికి వచ్చినట్టున్నాయి కళ్యాణ లక్ష్మి. బీసీ బంధు 3కి వచ్చినాయి. ఇవి ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు, ఇదే గొర్రెలు దగ్గర ఒక 20 మంది గొల్ల వారికి గొర్రెలు ఇచ్చిండు. ఒక 20 మందికి లబ్ధిదారులు. మన ఇంటికంటే మొత్తం అందరికీ ఏం రాలేదు. ముదిరాజులు లేరు. 6 గ్యారెంటీలు అనేది ఇక్కడ అమలు కాలేదు. కరెంటు ఈ ఊళ్ళో ఫ్రీ కరెంట్ అనేది ఒక కొద్ది మందికి మాత్రమే అవి వచ్చినాయి. ప్రతి మూలకు ఎలక్షన్లో కోడ్ పడ్డాయి, తర్వాత ఇస్తామని చెప్తున్నారు. రేషన్ కార్డు ప్రతి రేషన్ కార్డు కూడా కరెంటు బిల్లు కట్టదని చెప్పినాము, కడుతూ లేరు వాళ్ళు. చాలా మంది ఈ ఊళ్ళో పావులంతా కూడా ఫ్రీ కరెంట్ కాలేదు, వాళ్ళకి అమలు కాలేదు. మీరు అధికారంలో లేరు, రేపు సర్పంచ్గా గెలిస్తే ఎలా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు మేము సర్పంచ్గా చేయాలన్నా చేయొద్దా అనేది రేపు మేము కూర్చున్నాక మాట్లాడే ఆలోచన ఉన్నది. చేస్తే అభివృద్ధి చేయడానికే ప్రయత్నిస్తాం. మీరు సిపిఎం కానీ బీజేపీకి కానీ మద్దతు ఇస్తారా, మీరు ఓన్గా వెళ్తారా? ఈ ఊర్లో ఓన్గా చేయాలని ఆలోచిస్తున్నాం. టీఆర్ఎస్ అనే కూర్చున్నాక మాట్లాడి ఓన్గా చేయాలనేది ఉన్నది. ఎవరికి మద్దతు ఇవ్వకుండా చేయాలనేది ఉంది ఆలోచన. సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది? సర్పంచ్ నెంబర్ 1గా పనులు బాగా చేసిండు. ప్రతి వీధి తిరిగిండు, ప్రతి బజారు తిరిగిండు. స్వయంగా ఆయనే బజార్లు కూర్చిండు. సర్పంచ్ మీద ఎలాంటి రిమార్క్ లేదు. మొన్నటి వరకు రైతు బంధు పడలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో. మీరున్నప్పుడు రైతు బంధు రెగ్యులర్ చేసారు. ఇప్పుడు కూడా మళ్ళీ పొలాలు నిన్నటి దాకా రైతు బంధు వేసిండు ఫస్ట్ సారిదే. ఇప్పుడు మళ్ళీ రెండోసారిది స్టార్ట్ కావచ్చింది గవర్నమెంట్ వచ్చినాక. ఇంతవరకు రైతు బంధు వేస్తా అని చెప్పిండు. ఆగస్టు లోపు రుణమాఫీ అన్నాడు. అది అవుతుందా కాదా అనేది కూడా తెలియదు. అసలు ఎట్లా ఉంది 6 నెలల కాంగ్రెస్ పరిపాలన, ఏ విధంగా ఉంది? జనాలు ఆలోచిస్తారు, ఎందుకు ఓట్లు వేసినాం అనేది ఆలోచిస్తారు. ఈ 6 నెలలనే తెలిసిపోతుంది వాళ్ళకి. మన ఎంపీ ఎలక్షన్లో మీరు ఎన్ని ఓట్లు ఇవ్వగలిగారు? ఎంపీ ఓట్లలో మాకు 300 ఓట్లు పడ్డాయండి. మేము ఉన్న వరకు 300 వేసిన ఓట్లు. ఎమ్మెల్యే ఓట్లలో ఒక 450 ఓట్లు పడ్డాయి. 500 ఓట్లు పడ్డాయి, 540 ఓట్లు పడ్డాయి ఎమ్మెల్యే ఓట్లలో. టీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనులకు అసలు తేడా ఏంటి సార్? కాంగ్రెస్
గణేష్ చూడడం అయితే చెప్పడానికి ఏముంది, వాడు ఏం చేయలేదు ఇంతవరకు ఈ ఊర్లో. కాంగ్రెస్ పని అనేది 6 నెలల్లో ఏం పని కూడా చేయలే వాళ్ళు. ఒక చిన్న తట్టెడు మట్టి కూడా పోయలే ఆడ. రానున్న సభ గతంలో చూసినాం కాంగ్రెస్ పాలన, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాలన అయితే ఏం ఉండదు, అలా రిజల్ట్ ఏమి ఉండదు. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని డబుల్ బెడ్రూమ్ 33 ఇల్లు ఉన్నాయి, 32 ఇల్లు ఉన్నాయండి. అందరికి పేర్లు వచ్చినాయి. ఆ లబ్ధిదారులకు ఇవ్వాలంటే ఇస్తలేరు వాళ్ళు. ఇప్పుడు మేమేదో పంచుతాం, మేమేదో చేస్తాం అని చెప్తున్నారు. అది మేమేమంటున్నాం అంటే, వచ్చిన ఎంఆర్ఓ లిస్ట్ ఇచ్చిండు, పేర్లు ఇచ్చిండు, అతనికే చెందాలి, వాళ్ళకే చెందాలని మేము అంటున్నాం. వాళ్ళకి మీ పేర్లు మారుస్తామని ఏదో అంటున్నాడు ఎమ్మెల్యే గారు. మార్చి ఇల్లు మేము ప్రకటిస్తాం, మేము ఇస్తాం అని చెప్తున్నారు. గత ఎమ్మెల్యే మీద ఇసుక మాఫియా బాగా చేసిందని చెప్పేసి ఇక్కడ ఇంతవరకు అయితే మనకు ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద ఉష్క మాఫీ అనేది మనకి ఏం తెలియదు. మాజీ ఎమ్మెల్యే మీద అందరు గతంలో అది కరెక్ట్ కాదు. ఉష్క మాఫీ అనేది కరెక్ట్ వీళ్ళ ప్రచారం. అది రానున్న సర్పంచ్ ఎలక్షన్లో మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? మంచి అభివృద్ధి కావాలి, వచ్చేసారి మనం సక్సెస్ చేసుకోవాలి, జనాన్ని ఆకర్షణీయంగా పనులు చేయాలి, వచ్చేసారి మనకు బీఆర్ఎస్లో ముందుకు పోవాలి. ఈ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీ గెలుచుకోవాలి? గతంలో సర్పంచీలు గెలిచారు, ఇప్పుడున్న మూమెంట్ తెలియదు. గతంలో అయితే మేజర్గా ఉన్నారు సర్పంచీలు. ఎర్రబాడు టీఆర్ఎస్ఏ మన ఎమ్మెల్యే గారు పంచుతా ఉన్నాడు. ఎలక్షన్లో కోడ్పడ్డది, ఈ లోపు మన గవర్నమెంట్ కాలేదు. అయితే పాత లిస్టు ఎంఆర్ఓ జెడ్పీటీసీ ఉన్నాం, మేము పోయినాం, అధ్యక్షుడిగా పోయినాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం, లిస్ట్ ఇచ్చేది 32 మంది పేర్లు ఇచ్చినాం. ఆ పేర్లు వచ్చినాయి, వాళ్ళకే లబ్ధి చేకూర్చాలని మేము అంటున్నాం. అయితే ఇక్కడ నాయకులు ఏమంటారు అంటే, కాంగ్రెస్ నాయకులు మేము పంచుతాం, మా ఎమ్మెల్యే చెప్తాడు, మా ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే ఇస్తాం అనేది మాట్లాడుతున్నారు వాళ్ళు. అది కాదు, లబ్ధిదారులే ఇళ్లలో పోమని మేము చెప్తున్నాం. రేపు మీరు సర్పంచ్ అంటే మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్గా గెలిస్తే వాళ్ళకి న్యాయం చేస్తారా? ఖచ్చితంగా న్యాయం చేస్తాం. వాళ్ళకి లబ్ధిదారులకే ఇస్తాం. పేర్లు ఇచ్చిన వాళ్ళ పేర్లనే ఆ ఇల్లు వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తాం.